గాయస్ చూస్తున్నారు కదా, ఇదే కోటిలింగేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడికి వెళ్ళాలి అంటే బెటర్ ఓన్ వెహికల్ ప్రిఫర్ చేయండి. ఇఫ్ నాట్ అంటే లైక్ డ్రాపింగ్ అండ్ పికపింగ్కి ముందే బుక్ చేసుకొని వెళ్ళండి, బికాస్ ఆటోస్కి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇది టెంపుల్ గాయస్, అక్కడ కృష్ణా నది ఉంది. సో అక్కడ కాళ్ళు కడుక్కోవాలి అంట. కాళ్ళు కడుక్కొని గుళ్ళోకి అయితే వెళ్ళాలి. సో గుళ్ళోకి వెళ్ళాక మీకు వీడియో చూపిస్తాను గాయస్. యాక్చువల్గా ఈ టెంపుల్లో లైక్ రాసి దాన్ని బట్టి బెల్ కొట్టాలంట, గంట కొట్టాలట. అక్కడ రాసి పెట్టి ఉండాలంట బోర్డు పైన. అది చూసి ఏ రాసి ఉండే వాళ్ళు అన్ని టైమ్స్ కొట్టాలంట. తెలియకపోతే కొట్టదు, తెలిస్తేనే కొట్టాలి. మాకు తెలీదు గాయస్, సో మేము కొట్టాం. మాకు అవి ఏం తెలియదు. ఓన్లీ సాయిరామ్ సాయిరామ్. ఇక్కడ బోటింగ్ కూడా ఉంది గాయస్. దర్శనం అయినాక అయితే వెళ్ళాలనుకుంటున్నాం. వ్యూ కూడా చాలా బాగుంది గాయస్. బోటింగ్ చేద్దాం. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లెక్క ఉంది. వెళ్తున్నాం గాయస్. గాయస్ తప్పితే ఏం రావట్లే అంటున్నారు గాయస్ నన్ను. ఫస్ట్ టైం వ్లాగ్ గాయస్, కొంచెం ఎంకరేజ్ చేయండి. వాళ్ళు ఎప్పుడు డిస్కరేజ్ చేస్తారు. అమ్మో ఫోన్ అలౌ చేస్తారో చేయరో గాయస్, కొంచెం చూసుకొని మళ్ళీ వస్తాం. బాయ్ బాయ్. ఇదైతే గుడి లోపల గాయస్. వీళ్ళు చాలా పద్ధతిగా మొక్కుతున్నారు. లింగాలు గాయస్. కోటి అంటే 1000 అనుకుంటుంది ఏమే, చదువుకోలేదేమే. మరి ఇక్కడ కోటి ఉన్నాయో లేదో తెలియదు మాకు కూడా, చూస్తాం. విల్ బి బ్యాక్ సూన్ గాయస్. ఇక్కడ కూడా కోటి లింగాలు ఉన్నాయి. కోటి లింగాల్లో ఇదొక లింగం రోజు. ఏమి ఎప్పుడు ఫొటోస్ 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 అంటుంది గాయస్, నాకేంటో అర్థం కావట్లే. గుడి బయట అయితే ఇలాగుంది. ఇక్కడైతే పూజ అవుతుంది. మమ్మల్ని తిడతారు కావచ్చు వ్లాగ్స్ చేయడం చూస్తే. ఈ గుడిలో అయితే చాలా పెద్దగా ఉంది గాయస్ ప్లేస్. అసలు మా ఫ్రెండ్స్ తప్పిపోయారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో కూడా తెలియట్లేదు. ఇక్కడ విగ్రహం చూడండి గాయస్, చాలా బాగుంది. అసలు మేము తప్పిపోయాం గాయస్. మనం వెళ్ళింది ఏ గుడి అదే అనుకుంటా గాయస్. మేమిద్దరమే ఉన్నాం. మరి వాళ్ళు ఎక్కడున్నారు? మేము ఇక్కడ మొక్కుకుంటాం. మొక్కుకున్నాక మళ్ళీ వస్తాను. బాయ్. వాళ్ళు చూడండి గాయస్, గుడి మొత్తం కలిసి కోటి లింగాలు ఉంటాయంట. సో ఇక్కడ చాలా లింగాలు ఉన్నాయి. ఇంకా మీకు స్టార్టింగ్లో చూపించాను కదా, అక్కడ కూడా ఉన్నాయి. గాయస్ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఎవ్రీడే ఆఫ్టర్నూన్ 1 o'clock నుంచి 3 o'clock వరకు అయితే అన్నప్రసాదం ప్రొవైడ్ చేస్తారంట. వచ్చారు గాయస్ వీరు ఫ్రేమ్లోకి. అప్పటి నుండి తప్పిపోయారు. మేము తప్పిపోయామో వాళ్ళు తప్పిపోయారో నాకు అర్థం కాలేదు. బట్ ఇప్పుడైతే వచ్చారు. ఇప్పుడు కలిసి వెళ్తున్నాం వేరే గుడికి. సో మళ్ళీ వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ గాయస్. ఇది నాగలోవత గాయస్. అక్కడ శివుడు, పార్వతి, వినాయకుడు ఇంకా కుమారస్వామి గాయస్. ఈమెయితే మొత్తం బిజీగా ఉంది గాయస్. వాళ్ళు అప్పుడే వెళ్ళిపోయారు. నేను మళ్ళీ వస్తాను గాయస్. గాయస్ చూస్తున్నారు కదా, ఇవన్నీ నాగలింగాలు అనమాట. లైక్ భక్తులు వర్షిప్ చేసుకొని లింగాలని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు అంట. అండ్ టెంపుల్ మాత్రం చాలా పెద్దగా ఉండే. ఇఫ్ మీరు కనుక విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్తే ఈ టెంపుల్ని పక్కా విజిట్ అవ్వండి. లైక్ మాకైతే ఆ టెంపుల్ ప్రిమిసెస్లో ఎంటర్ అవ్వగానే ఫుల్ పాజిటివ్ వైబ్స్తో ఫిల్ అయిపోయింది. చాలా బాగా అనిపించింది. గాయస్ చూస్తున్నారు కదా, ఈ టెంపుల్లో ఎక్కడ చూసినా కూడా శివలింగాలు అండ్ నాగలింగాలు అయితే ఉంటాయి. అప్పట్లో శివభక్తులు ఇక్కడ కోటిలింగాలని ఎస్టాబ్లిష్ చేసినారంట. అందుకని ఈ టెంపుల్కి కోటిలింగేశ్వర స్వామి అనే నేమ్ అయితే వచ్చింది. ఎస్పెషల్లీ మండేస్ అండ్ మహాశివరాత్రి టైంలో ఈ టెంపుల్లో హెవీ క్రౌడ్ అయితే ఉంటుందంట. పెద్ద భక్తి ఉన్నట్టు ఓవర్ యాక్షన్ చేస్తుంది కానీ అంత లేదు గాయస్. చాలా అంటే చాలా బాగుంది. ఇది అయితే ఓవర్ వ్యూ గాయస్. నాగానే నెక్స్ట్ నేను ట్రై చేస్తాను. సో మేమందరం ట్రై చేయబోతున్నాం. మా అందరికీ నుంచి ఉంది, బట్ మేము ఫస్ట్ టైం ట్రై చేసినాం. ఇప్పటివరకు ఎప్పుడైతే
చేయలేదు, రావట్లేదు. రావట్లేదా? మీ సార్ గురించి కాదు బ్రో, నీ గురించి ఒక్కొక్క మంచిగా పెళ్లి కావాలనుకుంటుంది గైస్. ఇంటర్లో జాబ్ కొట్టాలనుకో, పొజిషన్ పెరిగి. ఈమెనేమో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది ఎలా పెట్టాలి అని. ఫైనల్లీ భక్తి మీద పెడితే బాగుంటుంది. బంగారు శివలింగం. షీఈ్ వ్లాగర్. తాగట్లే గైస్, తిప్పుతుంది గాయస్. కొంత నడుస్తుంది. లేదు, ఈ టెంపుల్కి మినిమం ఒక 1 hour టైం స్పెండ్ చేయాలి. మా ఫస్ట్ బట్ ఎవరు లేకపోతే మాత్రం, పబ్లిక్ లేకపోతే మాత్రం 1 hour, ఉంటే మాత్రం మోర్ దెన్ 1 hour. బట్ చాలా పీస్ఫుల్ ఉంది టెంపుల్. అసలు చాలా పెద్ద ఉంది. 5 minutes బ్లాగ్ కాస్త 1 hour అయింది గైస్. ఈ 1 hour కూడా ఎట్లా వచ్చిందో మాకు తెలియదు గైస్. మాత్రమే ఆ ద్వారం తీస్తారు. స్వామివారి దర్శనం ఆ రోజున ఒక రోజు మాత్రమే ఉంటుంది. ఆత్మలింగేశ్వర స్వామి అంటారు స్వామివారిని. ఈ స్వామివారు శివపార్వతులే. సాయంత్రం పూట పౌర్ణమి సేవ చేస్తుంటారు ఈ స్వామివారికి, ఉయ్యాలో ఉన్న స్వామివారికి. ఇది కూడా ప్రదర్శన చేసి ఉయ్యాలు రండి. ఈ స్క్రీన్లో ఏంటంటే స్వామివారికి అభిషేకం చేయాలంటే మామూలు ద్రవ్యాలతో చేయరు, పాదరసంతో చేస్తారు. పాదరసం అంటే ఇది. ఇది మనం డైరెక్ట్ గా వేయడం కుదరదు కాబట్టి ఈ గొట్టంలో వేస్తారు అన్నమాట. ఇది వేస్తే ఇది ఇలా వేయండి. ఈ పానమట్టం స్వామివారు, ఈ పానమట్టం మీద పడుతుంది. స్వామి పైన ఉంటారు, కెమెరాలో స్వామివారు కనపడరు. శివరాత్రికి మాత్రమే తీస్తారమ్మా, ఒకరోజు మాత్రమే. అదే థ్యాంక్ యూ. సంతానం లేని వాళ్ళు అమ్మవారికి పూజ చేసుకుని ఉయ్యాల చుట్టూ తిరిగి మొక్కుంటే సంతానం కలుగుతున్న అమ్మవారి కృప వల్ల పుట్టిన పిల్లల్ని తీసుకొచ్చి ఉయ్యాల్లో వేసి ఊపి అమ్మవారికి పూజ చేస్తారు. గర్భరక్షాంబిక అంటారు అమ్మవారు. ఎంత ఎక్స్ప్లోర్ చేసినా ఇంకా వస్తూనే ఉంది. అసలు రావాల్సిన ప్లేస్ ఇది. మోస్ట్లీ ట్రిప్ లో వర్త్ ప్లేస్ ఇది. చాలా లైక్ మేము డిసప్పాయింట్ అయినాం, యాజ్ పర్ అవర్ ప్లాన్ అది జరగలేదు అని చెప్పి. బట్ అయితే నిజంగా వర్త్ గైస్. విజయవాడ వచ్చినందుకు ఈ టెంపుల్ చాలా బాగుంది. దూరం కూడా ఏముండదు గైస్, కొంచెం అమ్మవారి గుడి నుండి ఇక్కడికి మహా అంటే 15 kilometers ఉండొచ్చు guys. అంతే. అంతే. ఓం నమః శివాయ.